శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. హ్యాపీ ఫ్రైడే అండి. ఈరోజు వచ్చేసి శుక్రవారం. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. లైవ్లోకి వచ్చి కూడా చాట్ చేయండి. లైవ్ పెడుతున్నాను అప్పుడప్పుడు. ఈరోజు ఉంటుందో ఉండదో నమ్మకం లేదు, ఇంకా డిసైడ్ కాలేదండి. దానికోసం కొంచెం పనులు ఉన్నాయి, చిన్న చిన్నవి చేసుకోవాలి. డైలీ వీడియోస్ పెడుతున్నాను, వాటికి కొంచెంగా వ్యూస్ వస్తున్నాయండి. ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని చూడండి. చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు, వెళ్తున్నారు అని లైక్ ఇవ్వట్లేదండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? లైక్ ఇస్తే ఏమవుతుందో ప్రతిసారి మీకు తెలిసిన విషయమే. నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకో 10 మందికి నా వీడియో వెళ్తుందండి. మీరు చూసినట్టుగా ఇంకో 10 మంది చూస్తారు, అంతే. దాంట్లో ఇంకేమీ లేదు. ఓకేనా? ఈరోజు వచ్చేసి ఇంకా డైలీ వ్లాగ్ ఏంటంటే కొంచెం వర్క్ షూట్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నందుకు. నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. ఓకేనా? ఏం చేసినావు బావా? ఏం తెచ్చినావు? పాపకు నెయిల్ గ్రైండరా? మీ తాను వస్తుందా? దానిలో వచ్చింది మళ్ళీ ఇంట్లో ఇది ఉంటుంది. అది తీయించుకోదు ఫస్ట్. అది కూడా సేమ్ అట్లానే ఉంది కదా. నువ్వు ఇది చూసి ఆర్డర్ చేసినావా? ఇలాంటి మన ఇంట్లో లేవు కదా. అది కాదు, ఇది ముఖ్యం. ఇది ముఖ్యం. ఇది ముఖ్యమా? ఇది కాదు. ఇదండి, మీరే చూడండి ఫ్రెండ్స్. ముందు ఇది ఉందండి. ముందు ఫస్ట్ స్టార్టింగ్లో నేల్స్ కట్ చేయడానికని తెజుపాప కోసం ఇది తెచ్చినారు. ఇది తెచ్చిన తర్వాత ఇది సెట్ తెచ్చినారండి. సెట్లో కూడా వచ్చిందండి, చూపిస్తాను మీకు. మీరే చెప్పండి ఇలా చేసే పనులన్నీ. టిమ్మర్తో, ఈ టిమ్మర్ సెట్లో ఇదండి. ఒకసారి చూడండి మీరే. టిమ్మర్ సెట్ తర్వాత మీరు వీడియోలో, తెజుపాప వీడియోలో చూసుంటారు అందరూ. ఓకేనా? ఇదండి, ఫస్ట్ ఇది తెచ్చారు. ఇది తెచ్చినాక టిమ్మర్ సెట్లో ఇది వచ్చిందండి. సేమ్ అదే, కాకపోతే ఇదేంటి గ్రైండరా. ఇట్లా నెక్స్ట్ పైన ఇలాగ పెడితే చేసుద్దంట. లైట్ వాడుతుంది. ఎంతవరకు వచ్చింది? లైట్ కోసం కొన్నావా? బాబో, ఏం గొప్పోడు అయ్యారు. చెప్పండి మీరే, ఇదేమైనా సంసారమేనా కాదా? ఒక్కసారి చెప్పుర్రి. ఎంత డబ్బులు వేస్ట్ చేస్తారు, ఏం చేయాలో మీ అందరు చెప్పండి ప్లీజ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఒకటే కాదండి, తను చేసే పనులు ఎట్లుంటాయంటే మీ అందరికి చూపిస్తాను. నాకు ఓల్డ్ స్టిక్ ఇది ఉందండి. ఇది ఓల్డ్ది సెల్ఫీ స్టిక్. దానికి ఏమైందన్న ఇంకోటి కొన్నావు చెప్పు బావ నాకు. వాయిస్ రావాలి అంటే దీనికి సేమ్ దాని లెక్కనే ఇది మనము అప్పుడు బ్లూటూత్ ఆన్ చేయలే, అంతే. అందువల్ల అప్పుడు వాయిస్ రాలేదు. దానికోసమని ఈ స్టిక్ కొన్నాడండి. ఇది మీకు తెలిసిందేగా. ఈ స్టిక్ కొన్నాడు. ఈ సెల్ఫీ స్టిక్ ఉండగా ఈ సెల్ఫీ స్టిక్ కొన్నాడు. నెయిల్ కట్టర్లు తెజుపాపకు ఇది ఉంది, మళ్ళీ కొత్తది తెచ్చినారండి. ఇది చెప్పండి, సంసారం ఎట్లనో మీరే ఏం చేయాలో చెప్పండి. ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. చిన్న పిల్లగాడో పెద్ద పిల్లగాడో మరి ఏందో తెలియదు నాకైతే. మనం చెప్పి బుర్ర బద్దలు కొట్టుకున్న వేస్ట్.
చెప్పు, వాళ్ళనే అడుగు. నువ్వు చేసే పనులంతా వాళ్ళే చెప్తారు. నువ్వు చేసే పనులు ఎట్లాంటివో ఒకసారి చూడు. ఏం చేయాలో చెప్పుర్రి. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. కట్ చేయరా, నేనే కట్ చేసుకుంటాను. బయట కూర్చోబెట్టుకొని నేనే పిమ్మేసుకుంటాను. నేనే అలా బయట బాల్కనీలో కూర్చోబెట్టుకొని అన్నీ నేనే చేసుకుంటాను. తను చేసేది ఏమీ ఉండదు. తను చేయించేది ఒక స్నానము బ్రష్ చేపిస్తారు. అది ఉంటే చేపిస్తారు, కుదిరితే లేకపోతే లేదు. అంటే ఇప్పటివరకు తనే పోసినారులే. చెప్పాలి చెప్పుర్రి, ఏం చేయాలో చెప్పుర్రి. ఇక నేను ఉంటుందా ఇది ఏమైనా సంసారమైన ఈ తిమ్మలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చూడండి ఒకసారి మీకు కెమెరా కిందకి పెట్టి చూపిస్తాను. చూడండి ఈ తిమ్మర్లు ఇవన్నీ ఉన్నాక మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తవి తెస్తారు. నెయిల్ కట్టరు ఒకటి ఉంటే సరిపోతుందండి. మూడు ఉండాల్సిన అవసరం లేదు. సెల్ఫీ స్టిక్ ఒకటి ఉంటే సరిపోతుంది. మనం చేసేది పెద్ద అదేం లేదు. మన ఛానల్ పెద్ద హై లెవెల్ ఛానల్ ఏం కాదు. వాటి కోసం సెల్ఫీ స్టిక్ ఉన్నాక మళ్ళీ సెల్ఫీ స్టిక్లు కొనడం, ఇవి నెయిల్ కట్టర్లు ఉన్నాక టెజీ పాప కోసం మళ్ళీ నెయిల్ కట్టర్లు కొనడం. నేను తెమ్మని చెప్తే తేవాలి బాబా. నేను తెమ్మనుకున్నా నువ్వు ఎట్లా తెస్తావు చెప్పు నాకు ఒకసారి. నేను చెప్తా నాకు అవసరం ఉన్నాయి, నాకు ఇది అవసరం ఉంది, నేను కొనుక్కరా అంతేనండి. నాకు ఏదైనా అవసరం ఉంటే నేను కొనుక్కరమ్మని చెప్తా. నా జీవితంలో నేను ఇంతవరకు తనని ఇది కొనుక్కురా అని అడిగింది లేదు. ఇట్లా ఉంటుందండి. అన్నీ ఆర్డర్ పెట్టడమే. ఇదే విధంగా నేను ఇంకా 2 గంటలు అరిచినా వేస్టే నాది. తను చేసే పనే చేస్తాడు. అది ఇది కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను బాబా. చూడు ఫ్రెండ్స్, మీరే చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వృధా ఖర్చులు పెట్టొచ్చా పెట్టకూడదో తనకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా నా ఛానల్ని వాచ్ చేసినందుకు. ఓకేనా? నేను వ్యూస్ కోసం చేయట్లేదు. నువ్వు చేసిన చూసారండి. నేనంటే వ్యూస్ కోసం చేస్తున్నానండి. వ్యూస్ కోసం చేయట్లేదండి. నేను తను చేసే పనులు మీకు చూపిస్తున్నాను. అంటే పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తుంటాడు. ఆ పిచ్చి పనులు చూపిద్దామని చేశాను. నేను వ్యూస్ కోసం చేయలేవు. ఓకేనా? ఒకసారి చేస్తే నీకు కూడా అర్థమవుతుందని చేశాను నేను. ఎందుకంటే నేను రోజు అరుస్తూ ఉంటాను, నీకు అర్థం కాదు కదా. చూసారంటే నేను లాస్ట్ కోసం వ్యూస్ కోసం చేసిందాన్ని అయిపోయా. ఓకేనండి, చెప్పలేము ఇట్లాంటి వాళ్ళకి. ఈ పని మీరు ఇద్దరిది. ఇప్పుడు అయ్యకు బిడ్డలకు మాట ఇప్పటిదాకా అరిచిర్రు. కెమెరా పెట్టగానే నోరు ఆపేసిర్రు ఇద్దరు. ఏ మాట అమ్మా పిచ్చాట? ఓ పిచ్చమ్మా, ఊడిపోగలవురా. పళ్ళు ఊడిపోతావు. చికెన్ ముక్కలు తినకుండా అవుతావు. అసలే చికెన్ లేకపోతే తినవు. బండల మీద వండుకొని ఆటలు ఆడతారు. తొక్కి తొక్కి పెడుతుంది మనుషుల్ని. తమ్మొస్తలేటేది నీకు? అదేమన్నా పరపానే అట్లా కూర్చుంటావు? స్మెల్ చూస్తుంది అక్కడ పడింది. అయిపోయింది, దమ్ము వచ్చింది. బాగా దురద పెడుతుంటుంది గోక్కుంటుంటే.
ముద్ద పెడుతుందా? దాహం అవుతుందా? దాహం కష్టపడ్డది. పని చేసింది పాపం పాప. ఎట్లా తాగుతుంది చూడు. పిచ్చి పిచ్చి ఆటలన్నా ఆడతారు ఇద్దరు. అది తీసుకొస్తుందట. దమ్ము వస్తుంది ఆమె. చూసినా ఇందులో ఎందులో దాచిపెట్టిందో చూపిస్తుంది. పండుకొని బాబు పాపం.